కరెక్ట్గా 2 ఇయర్స్ తర్వాత రమ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. అసలు ఎందుకు 2 ఇయర్స్ రాలేదు షేర్ చేస్తాను. సో ఋతుగా అంటే తిరుపతి చాలా ఇష్టం. మా పెళ్లి రోజు వస్తుంది, అలాగే ఆశ్రమం అయిపోతుంది కదా. సో ఇది లాస్ట్ గోరింటాకు. పిల్లలకి వేడి వేడి డోనట్స్ చేశాను, చాలా బాగా వచ్చింది. రెసిపీ షేర్ చేయలేదు ఏమనుకోదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇక్కడ పిల్లలు అడిగితే డోనట్ చేశాను. చాలామంది అక్క ఎట్లా ఉన్నారు, హెల్త్ ఎలా ఉంది, పీరియడ్ టాబ్లెట్ వేసుకోకండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, అయినా కూడా ఎందుకు పిచ్చిలేసి వేసుకున్నానో నాకు తెలీదు. మా వదిన అనిందని వేసుకున్నాను. తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్ అనిపించాయి. కాళ్ళు బాగా ఉబ్బినాయి. 2 days తర్వాత పీరియడ్ అయింది. పీరియడ్ అయినాక బోల్డ్ అంత ఇబ్బంది అయింది. సో ప్రజెంట్ బెటర్గా ఉంది. సో పిల్లలు డోనట్ చేయమంటే డోనట్ చేశాను అనమాట. చాలా ఈజీ, చాలా సింపుల్. బేకరీలో దొరికే డోనట్స్ కంటే చాలా బాగుంటాయి. సో డోనట్ టేస్ట్కి ఇష్టం, కానీ శేఖర్ ఆఫర్ చేయడం అనమాట. బయట అస్సలు వాడు బర్త్డేకి ఎవ్రీ ఇయర్ ఒకసారి తింటాడు అనమాట. సో మొన్న ఇన్స్టాలో ఒక వీడియో చూసి నేను ఎందుకు ట్రై చేయకూడదని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. అప్పంచల్ డోనట్ నా ఫేవరెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు 1 month బ్యాక్ చేస్తా అంటే మళ్ళీ ఇప్పుడు 1 month కాదు, 15 days బ్యాక్ వీడియోలో చూపించాను అనుకుంటా, కానీ రెసిపీ ఎక్కడ షేర్ చేయలేదు. సో మళ్ళీ ఈరోజు రిత్తు అడిగాడు, నాకు తినాలనిపించింది, అందుకని డోనట్ చేశాను. శేఖర్ ఏమో ఈరోజు చాలా రోజుల తర్వాత ఆఫీస్ వెళ్ళారు. సో ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కాకపోతే వాటిని పిండి కలిపి అట్లా ఉంచే టైం కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. పిండి కలిపాక డోనట్స్ చేయకముందు అరగంట ఉంచాలి, డోనట్స్ చేశాక ఇంకో అరగంట ఉంచాలి. టోటల్ 1 hour పిండిని రెస్ట్ ఇస్తే మీ డోనట్స్ చాలా ఫ్లఫీగా, పైన క్రిస్పీగా, లోపల స్పాంజ్ లాగా చాలా బాగా వస్తాయి. చాలా అంటే చాలా టెంప్టింగ్గా కూడా ఉంటాయి. సో డోనట్ని ఒక్క దాంతో తింటారు. సో మన దగ్గర చాకో చిప్స్ కానీ పైన ఇట్లా జేమ్స్ లాగా కలర్ఫుల్ ఉంటాయి కదా, క్రాకిల్స్ లాగా, అవి కానీ ఏమి లేవు. నేను మిల్క్ మేడ్తో తింటాను, రితు షుగర్తో తింటాడు, తేజ్ వచ్చేసి న్యూట్రిలాతో తింటాడు అనమాట. సో ఎంత మంచి స్మెల్. మనం డోనట్ చేస్తుంటే మన ఇంట్లో బేకరీలో వచ్చిన స్మెల్ వస్తుంది నిజం కూడా. అండ్ ఈ డోనట్ రెసిపీ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్లో అడగండి. ఎక్కువ కమెంట్స్ వస్తేనే రెసిపీ షేర్ చేస్తాను, ఓకేనా? సో పైన మిల్క్ మేడ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ షుగర్ ఉంటుంది కదా, ఐసింగ్ షుగర్ అంటారా, అదేనండి. షుగర్ని మిక్సీలో పట్టి పౌడర్ చేస్తాం కదా, ఆ షుగర్ దాన్ని బోర్డులు ఇచ్చి తింటే చాలా బాగుంటుంది. అండ్ చాక్లెట్తో కూడా బాగుంటుంది. సో మన దగ్గర చాక్లెట్ లేదు, సో న్యూట్రిల్ అవి ఉంటుంది కదా, అది వేడి డోనట్ మీద పెట్టుకొని తింటే బాగుంటుంది. సో ఇంక ఇది వేడిది ఉమ్మగిల్లాక ఇంకా స్పాంజ్ లాగా దూదిలాగా ఉంటుంది. అండ్ 1 more థింగ్, వీటిని ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకోకూడదు. మీరు తినే వరకే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ స్టవ్ సిమ్లోనే ఉండాలి. సిమ్లో ఉన్న స్టవ్ పైన డోనట్ని ఉడికియాలి. మీరు స్టవ్ పెద్ద పెట్టారనుకోండి, డోనట్ ప్రాపర్గా లోపల ఉడకదు, పిండి ఉంటుంది. సో మా 2 పిల్లలకి చాలా ఇష్టం. జంక్ ఊరికే పెట్టకండి అక్క అనేరు. ఊరికే ఏం పెట్టను, బయటికి కొనకుండా వేస్తున్నాం అంటే కొంచెం బెటరే, దట్టు ఎప్పుడో ఒకసారి వేస్తాను. సో ఈరోజు రిత్ అడిగాడు కాబట్టి చేశాను. పిజ్జా కానీ డోనట్ కానీ ఈ మధ్య బర్గర్ కానీ వీళ్ళు ఏదైనా అడిగితే ఇంట్లో చేయడానికే ప్రిఫర్ చేస్తాను అనమాట. పిజ్జా నేను చాలా బాగా వేస్తాను, అది ఎప్పుడైనా రెసిపీ షేర్ చేస్తాను. మళ్ళీ డోనట్ ఈ మధ్య నేర్చుకో, ఇది కూడా చాలా బాగా వేస్తాను. సో మీకు కలర్ చేంజ్ అనిపిస్తుంది కదా, పిల్లలు ఏందో గెలికి ఫిల్టర్ చేంజ్ చేస్తారు. నాకు అప్పుడు తెలియలేదు, షూట్ చేసేటప్పుడు అనుకున్నాను ఏంటి కలర్ చేంజ్ ఉందని చెప్పేసి. సెట్ అయింది. రితు ఏదైనా వాడు బయట ఇష్టంగా తింటాడు కదా, సేమ్ అతను ఇంట్లో వేస్తా కదా, కొంచెం అటు ఇటు అయినా అంతే ఇష్టంగా తింటాడు. తేజు అలా కాదు, తేజుకు టేస్ట్ తేడా తెలుస్తుంది. వాడు బయట వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు, కానీ రితు అట్లా కాదు. బయట ఒక డోనట్ తింటాడు ఫుల్గా, ఇంట్లో వేస్తే ఇంకా ఇష్టంగా 2 తింటాడు. సో నేను చేసిన చాలా ఇష్టంగా తింటాడు వాడు. సో ఇది చూడండి, ఈ షేప్ మీ ఇష్టం అండి. మీరు ఇట్లా కోలతోటి చపాతీలా చేసి ఒక మూతతోటి ఇట్లా హోల్స్ ప్రెస్ చేసి కూడా చేయొచ్చు. నేను డైరెక్ట్ వడలు చేసినట్టుగా చేస్తా అనమాట. చూడండి భలే వచ్చాయి కదా. సో చాలా బాగుంటాయి. మళ్ళీ చెప్తున్నాను, రెసిపీ కావాలంటే కమెంట్లో అడగండి. షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో అయినా ఖచ్చితంగా షూట్ చేసి పెడతాను. ఈరోజైతే షూట్ చేయలేదన్నమాట. ఈ డోనట్లో మనం ఎగ్ వేసాం,
మీరు మజ్జిగ ఎగ్లెస్ కూడా చేయొచ్చు, కానీ ఎగ్లెస్ ఇంత బాగా రాదు. విత్ ఎగ్ అయితేనే ఇంత బాగా వచ్చింది. నేను రెండు ట్రై చేశాను, నాకు విత్ ఎగ్గే బాగా అనిపించింది. ఎక్కడ ఇంత కూడా ఎగ్ స్మెల్ రాదు. సో అది మీలో ఎంతమందికి డోనట్ ఇష్టం నాకు కమెంట్ చెప్పండి. చూస్తున్నా కామెంట్లకు రిప్లైలు, కమెంట్స్ ఏం రావట్లేదు. రెగ్యులర్గా పెట్టేవాళ్ళుగా కమెంట్ చేయట్లేదు ఎందుకో మరి. నేనేమో రెగ్యులర్గా మీ కమెంట్స్ వస్తాయని చూస్తూనే ఉంటాను, కానీ రావట్లేదు. ఎందుకు చేయట్లేదు మీరు కమెంట్? సో మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. సో లాస్ట్ 1-2 మంత్స్గా నాకు బోనాలే అయిపోతుంది. సో రమ్యోలింటి దగ్గర బోనాలు, గాలిపల్లిలో బోనాలు, మళ్ళీ ఇప్పుడు రమ్యోలింటి దగ్గర బోనాలు. మనం రేపు పొద్దున వెళ్ళాలి. రమ్యోలింటి దగ్గర బోనాల పండుగ ఉందన్నమాట. సో నేను పోయిన సంవత్సరం కాక అంతకుముందు 2024లో బోనాల పండుగ రోజు రమ్యోలింటికి పోయినా. అప్పుడు పోయినా అంటే మళ్ళీ పోనే లేదు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళబోతుంది 2 years తర్వాత. సో ఇక్కడ కాళ్ళకి నేను మన చెట్టు మైదాకి సగం ఉంది, మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తెంపాను. సడన్గా వర్షం పడితే తొందరగా వచ్చేసాను. సో ఇది నాకు కొంచెం, మా ఫ్రెండ్ కొంచెం పంపించేసాను అనమాట. ఫ్రెండ్ అంటే ఋతు చదువుకునే స్కూల్లో టీచర్ అనమాట తను. సో తేజ్ ట్యూషన్కి వెళ్తుంటే అట్లా ఫ్రెండ్ అయిపోయింది. సో తనకి పంపించాను, నేను పెట్టుకున్నాను. నాకు గోరింటాకు చాలా ఎక్కువ ఇష్టం. ఇది ఆషాఢం ఇంకా అయిపోతుంది. సో ఎండ్లో పెట్టుకోవడం, ఈ ఆషాఢం నేను మొత్తం 3 సార్లు పెట్టుకున్నానండి. సో కాళ్ళకు కూడా ఇష్టం. బేసికల్ నాకు చిన్నప్పుడు కోన్ అంటే బాగా నచ్చేది. అంటే ఆడవాళ్ళకి ఇష్టమే ఉంటుంది, మైదా కానీ పువ్వులు కానీ గాజులు కానీ అలంకరణ ఏదైనా కానీ. సో అట్లా నాకు కోన్ అంటే చిన్నప్పుడు బాగా నచ్చేది, కానీ పెద్ద అయ్యాక గోరింటాకే బాగా నచ్చుతుంది. సో తర్వాత శ్రీపాదాల గోరింటాకు పెట్టుకుంటా అనుకున్నాను, బట్ అవ్వలేదు. రిత్తుగాడికి హోంవర్క్ చేపిస్తున్నాను. సో ఈ చేతికి ట్యానింగ్ చూస్తారా మీరు, పోవట్లేదు. హ్యాండ్ క్లీనప్ చేయించుకోవాలి, ఎందుకంటే ఇది ఆ రోజు మన గాలిపల్లి బోనాల రోజు సెట్ చేంజ్ అయింది అంత దారుణంగా. సో నాకు ఈ మెహందీ స్మెల్ చాలా ఇష్టం. సో ఇంతకుముందు ఫిల్టరు, ఇది ఫిల్టర్ లేకుండా నేను ద రియల్ కళ్యాణి. హెయిర్కి ఫుల్గా ఆయిల్ మసాజ్ చేసుకొని టైట్గా జుట్టు వేసుకున్నాను. నాకు టైటే ఇష్టం, నాకు లూజ్ నచ్చదు. సో మొత్తానికైతే నైట్ మెహందీ పెట్టుకుంటానా, శేఖర్ చిరాకు పడతాడు, మాకు నిద్ర వస్తుంటుంది నువ్వు రాత్రి పెట్టుకున్నావు మెహందీ అని. అలా అని చెప్పి ఈసారి ఎర్లీగా పెట్టుకున్నాను. గంట పెట్టుకున్నాను లేదో కథ. నేను నార్మల్గా 1.5 hour ఉంచుకుంటాను. సో 1 hour కాకముందే మారుతున్నాడు, నాకు ఆకలి అవుతుంది మొదలుపెట్టాడు. సో ఎగ్జాక్ట్లీ పెట్టుకున్నాక 1 hourకే మెహందీని తీశాను. సో మనము అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే మన పెళ్ళి కాకముందు ఈ గోరింటాకు కానీ ఏమైనా పెట్టుకుంటే మన వల్లే ఒకరికి ప్రాబ్లం. మనకు టాయిలెట్కి వచ్చినా, మనం వాటర్ తాగినా, మనకి ఏదైనా కావాలన్నా మన మమ్మీని, మన అన్నయ్యని, మన డాడీని, మన అక్కను ఇబ్బంది పెట్టేవాళ్ళం. కానీ ఒకసారి మన పెళ్ళైపోయి పిల్లలు వచ్చారా లైఫ్లో, పెళ్ళైపోవడం కాదు, లైఫ్లోకి పిల్లలు వచ్చారా, మీరు ఏ గోరింటాకైనా పెట్టుకొని మీరు ఏమైనా అడిగారు, పిల్లలకి ఏదైనా కావాలా ఇమ్మీడియట్గా తీసేస్తాం, అంతే కదా. అదే మమ్మీ దట్టు గోరింటాకు పెట్టుకున్నా కానీ పిల్లలకి ఖచ్చితంగా అన్నీ గుర్తొస్తాయి. సో తర్వాత నెక్స్ట్ డేది మనం బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాం. ప్యాక్ అయితే అయిపోయింది. సో 2 years ఎందుకు రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంటే, ఫస్ట్ థింగ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు బోనాలు చేసుకున్నారు, నేను వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మా పెద్దన్నకి హెల్త్ బాగాలేదు. అప్పుడు నేను పూణేలో ఉన్నాను, సూరత్కి షూట్కి వెళ్ళాను, అతతో పూణేలో నేను ఉండిపోయాను. శేఖర్ వచ్చేసాడు. శేఖర్ పిల్లలు లాస్ట్ ఇయర్ బోనాలకి రమ్యోళ్ళ ఇంట్లో, అందుకంటే ముందు పోయినాం. ఇన్ బిట్వీన్ ఎందుకు పోలేదంటే, మా రమ్య వెస్టేజ్లో బిజినెస్ చేస్తుంది. సో తను ఆ వెస్టేజ్ మీటింగ్ అవి పోకముందు అప్పుడప్పుడు రమ్మనేది మేము వెళ్ళేవాళ్ళం. తర్వాత ఏమైంది, వాళ్ళ వెస్టేజ్లో జాయిన్ అయినాక వాళ్ళు ఎంతసేపు బిజీగా వాళ్ళ మీటింగ్స్, చిత్తూరు, తిరుపతి వెళ్ళడం, నంద్యాల వెళ్ళడం, వాటికే సరిపోయింది. సో వాళ్ళు ఎప్పుడు ఇన్వైట్ చేయలే, మేము పోలేదు. సో మీరు ఇన్వైట్ చేస్తే నేను పోతా అని చెప్పి రమ్యను ఎప్పుడు అన్నాను. అఫ్కోర్స్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళు బిజీ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టలేం. సో మేము వెళ్ళి ఇబ్బంది పెట్టలేం. బట్ రమ్య ఆల్వేస్ మా ఇంటికి రావచ్చు, ఎందుకంటే గాలిపల్లి ఇల్లు అయినా, వాళ్ళు ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళ ఇల్లు అయినా, మా ఇల్లు అయినా తన ఇల్లే, తన పుట్టిల్లే. సో తను ఎప్పుడైనా రావచ్చు. సో అలా తనకి ఎప్పుడైనా తను పిల్లలు రమ్య తిరుపతి అందరూ దాదాపుగా దీనికే వచ్చారు, రాఖీ పౌర్ణమికే వచ్చారు. మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలేదు. సో ఇప్పుడు బోనాలకి నేను ఇక్కడే ఉన్నాను, కానీ చాతన అవ్వట్లేదు. బట్ బోనాల పండుగ కదా, పోవాలి. మాది ఉన్నదే ముందు చిన్న ఫ్యామిలీ. ఇప్పుడు రమ్యకి నేను వెళ్ళలేదు అనుకోండి, రమ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళే. సో మేము ఉన్నది చిన్న ఫ్యామిలీ, వాళ్ళు ఏం చేసుకుని మేము ఉండాలి, మేమేం చేసుకున్నాం ఖచ్చితంగా ఆడబిడ్డ కాబట్టి
ఉండాల్సిందే. సో ఇది మైంది గంటనే ఉంచుకున్నా, ఇంతే రెడ్గా అయింది. సో నా ఇంకో రింగ్ పెట్టుకున్నాను. ఇవి రెండు నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చే రింగులే. గ్రీన్ రింగ్ ఒక నా బర్త్డేకి ఇచ్చింది, మళ్ళీ ఈ రింగు నా బర్త్డేకి ఇచ్చింది. సో ఇది మొన్న నేను ఆంటీని అయిపోయానండి. ఇట్లా చుక్కలు చుక్కలు చిన్నప్పుడు మనకు నచ్చకపోయేది, కానీ ఇప్పుడు నచ్చుతుంది. ఋతు వాడికి శాండిల్ కొనిచ్చాం. వాడు ఏ చెప్పులు వేసుకున్నా ఉల్టానే వేసుకుంటాడు, ఎందుకో ఏమో. తర్వాత మేము వెళ్ళేది ఓలా క్యాబే. సో ర్యాపిడో ఓలా ఏదైనా కానీ క్యాబ్లోనే వెళ్తున్నాం. సో ఈ బ్యాగ్ వద్దని శేఖర్ ఋతు అడుగు సరే అని అడిగి లాస్ట్కి బ్యాగ్ తెచ్చేసుకున్నాడు. ఎక్కువ బట్టలు ఏం తీసుకెళ్ళట్లేదు, మనం ఉండేది 2 days అని మళ్ళీ ఇంటికే వచ్చేస్తామన్నమాట. సో వెళ్తుంటే నాకు అన్ని కార్లు పడేయండి. సో ఈ ఓలా క్యాబులు కానీ అదే ఈ క్యాబ్స్కి పోతే ఒకేసారి గాలి ఆడినట్టు, ఊపిరి ఆడినట్టు, వాంతి వచ్చినట్టుగా అప్పుడు ఎప్పుడు దిగుదామా అనిపిస్తుంది. అవునా కదా? వీళ్ళు విండోలు తీయరు, ఆ విండోలు బంద్ చేస్తే ఆ కార్లో దరిద్రంగా స్మెల్ వస్తూ ఉంటుంది, ఒకలాంటి స్మెల్. అది కార్ ఫోబియా లాంటిది. సో అది నాకు వేరే కార్లో వస్తుంది. అదే మన అంటే ఒకటి కార్ తెస్తాడు వాళ్ళ సైడ్ది, వైట్ కలర్ కార్, అందులో ఏమనిపించదు. విండోస్ అన్ని క్లోజ్ చేసి వేసేసినా ఏమనిపించదు. అలా అని చెప్పి విండోస్ అన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసినా ఏమనిపించదు. ఆ కార్ నాకు బాగా అలవాటు అయింది. వేరే ఏ కార్లో కూర్చున్నా ఆ ఫీల్ రాదు. సో మధ్య మధ్యలో వర్షం పడుతుంది, మధ్య మధ్యలో వర్షం లేదు. సో మా చిన్నప్పుడు ఎప్పుడో చూసానండి నేను, మా స్కూల్ ముందు వర్షం పడింది, స్కూల్ వెనకాల వర్షం పడలే. ఇక మా ఋతుగాడు అంటారా వస పిట్ట అండి, బ్లా 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 మాట్లాడుతూనే ఉంటాడు. నా తర్వాత వాడిదే గలగల ఉంటుంది మా ఇంట్లో, ఏదో పాట పాడుకుంటా. ఇడు పెద్ద బాబు వీడు సైలెంట్గా ఉంటాడు, ఫోన్ చూసినా చూడకుండా వీడు సైలెంట్గా ఉంటాడు. కానీ చిన్నదోరు అట్లా కాదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాడు. చాలా డౌట్స్ వస్తాయి, అన్నీ అప్పుడే క్లియర్ చేసుకోవాలి. సో నా జిరాక్స్ అండి అన్నిట్లో కూడా. సో నాకు మైదాకు నీకు లేదేంటంటే, నువ్వు నాకు పెట్టలేదు, నువ్వు ఒక్కదానే పెట్టుకున్నావు అన్నాడు. మరి నువ్వే పెట్టుకోలే కదా అంటే, తేజాన నీకు పెట్టినప్పుడు తేజాన చెయ్యి ఎర్రబడింది అన్నాడు. సో ఎస్, రమ్యోళ్ళ ఇంటి దగ్గర దాకా వచ్చేసామండి. కానీ ఏం అడగమాట, మా ఏరియాలో కూడా బోనాలు ఉన్నాయి, బట్ ఇంత హడావిడి లేదు. రమ్యోళ్ళ ఇంట్లో బోనాలకు హడావిడి, రమ్య వల్ల ఉండే ప్లేస్లో బోనాలకు హడావిడి మస్తు ఉంటుంది. సేమ్ గాలిపల్లి బోనాలు లాగానే అదేమంటారు, ఈ గుళ్ళో మ్యూజిక్ పెడతారు, కథలు పెడతారు కదా, అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. మొత్తం లైటింగ్స్ పెడతా ఉంటారు, బాగుంటుంది. సో 2 years అవుతూ వస్తుంది కదా, వీళ్ళ ఏరియా చాలా మారిపోయింది తెలుసా, మస్తు మారిపోయింది. మా రమ్య వాళ్ళ ఏరియాలో మంచిగా ఉంటాయండి రోడ్లు చాలా బాగుంటాయి. సో ఇదే గుళ్ళకి బోనం ఎత్తుకుని వస్తారు. మళ్ళీ కానుగ చెట్లు రోడ్డు పొంట బొచ్చెడు ఉంటాయండి. సో నాకు ఈ ఏరియా చూసిన ప్రతిసారి అనిపిస్తుంది, మా ఊర్లో మేమున్న ఏరియాలో ఇట్లా సీసీ రోడ్లు ఎప్పుడైతే దేవుడా అని చెప్పేసి, కానీ మాకు అవ్వట్లేదు. ఎప్పుడైతే ఆ దేవుడు ఎరుగు. సో అంతే. సో వచ్చేవరకు మా తిరుపతి 2-3 సార్లు ఫోన్ చేసిండు, మళ్ళీ అవి మా కోసమే వెయిట్ చేసిండు చూసిరా. సో మొత్తానికి అయితే వచ్చేసాం. మా రమ్య నేను సేమ్ డ్రెస్లో. అత్తయ్య ఈరోజు మార్నింగే వచ్చారు. అత్తయ్య ఊర్లో ఫుల్ బిజీ. ఊర్లో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో పని ఇంకో 10 days తర్వాత అత్తయ్యకి బడి కూడా వస్తుందంట. సో వీళ్ళు గ్రూప్ వాళ్ళే బడిలో వంటలు చేస్తారనమాట. సో అట్లా బడి కూడా వస్తుంది అత్తయ్యకి. సో చలో వచ్చేసాం. ఈ చీర ఎన్ని రోజుల నుంచి మార్చు అంటున్నాను, కానీ అత్తయ్య మార్చట్లేదు. ఋతువాడు పుట్టక ముందు చీర అది, తిరుపతి ఏమో హెయిర్కి అది పెట్టుకున్నాను, గోరింటాకు పెట్టుకున్నాను అనమాట. సో రమ్మేవో గోరింటాకు చెట్టు పెట్టింది, కానీ ఇది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తెచ్చిందనమాట. సో ఇక మా శేఖర్ వచ్చి ఎంచక ముచ్చట పెడతారు. సో ఈరోజు ప్లాన్ ఉండే, వచ్చాక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి నా గోల్డ్ ఇయర్స్ ఇద్దామని చెప్పేసి, కానీ అదేంటండి వచ్చారు కదా అన్నాడు శేఖర్. వచ్చాక 7కి ఓడలే తర్వాత పోదాం అన్నాడు. నిజంగానే కదా, మస్తు కోపం వస్తుంది కదా ఇట్లా ప్లాన్లు మారుస్తే. మా దగ్గర నుంచి వెళ్ళి రామంతపూర్ చాలా దూరం అండి, ఇక్కడి నుంచి కొంచెం దగ్గర రమ్య వాళ్ళ దగ్గర నుంచి. సో అందుకు వెళ్దాం అనుకున్నాం, కానీ శేఖర్ కథ మా అత్త మన రమ్య ప్లాన్ అంతా మార్చింది. ఏం చేస్తాం, సరే నీ ఇష్టం అండమే ఏమంటారు. సో ఏదో కకాషి గోకు ఎరైజర్స్ అట్లా దొరికినాయి అంటే పిల్లలు చెప్తారు 5 rupees ఒకటి, వీళ్ళిద్దరు తెచ్చిన అత్తని మళ్ళీ అవి చెప్తుండు. సో వీళ్ళకి పిల్లలకి ఏంటోనండి ఈ మధ్య స్టేషనరీ ఎరైజర్లు అంటే బాగా నచ్చుతాయి, ఎందుకో నాకు అర్థం కాదు. సో నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్.